హలో బ్రదర్స్, అందరికీ నమస్కారం. గ్యాప్ వచ్చేసింది. నేను మొన్న వైజాగ్ స్టేజ్ ఎక్కి నేను సారీ కూడా చెప్పాను. మళ్ళీ ఇవాళ కూడా సారీ చెప్తున్నాను. రాలేదు, ఎందుకో వచ్చింది. నా మైండ్లో ఎంతో బాధగా ఉంది. ఒక 2.5 years మీతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను, మొహం చూపించలేకపోతున్నాను. అది ఫ్రాంక్గా ఒప్పుకోవాలి. నేను ఇవాళ ఒక పాజిటివ్ మైండ్ సెట్తో వచ్చాను. ఆ పాజిటివ్ మైండ్ సెట్టే లెనన్. నేను కొత్తగా కనిపించాలి, నేను చాలా బాగా చేయాలి, ఇవన్నీ చాలా ఆలోచనలు ఉంటాయి. కాకపోతే ఒకటే ఉంది ఉద్దేశం, లెనన్ వెనకాల మీ ఇంటి వాడిని అయిపోవాలి. నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి. మీరు ఎప్పుడైతే నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోతారో నేను హ్యాపీగా ఉంటాను. సో అదే ఆ ప్రయత్నమే లెనన్. నాకు ఒక 2 years బ్యాక్ మీ సీమ బిడ్డే నందు మురళీ కిషోర్ని కలిశాను. కలిసిన తర్వాత ఒక అద్భుతమైన కథ చెప్పాడు నాకు. చెప్పిన వెంటనే ఒక హగ్ ఇచ్చి, ప్లీజ్ ఇది ఇంకెవరితో చేయకు, ఇది నా కథ, నా కోసమే రాసావు ఎక్కడో, ప్లీజ్. నా మైండ్లో రన్ అవుతున్న పెయిన్ జర్నీ అంతా ఆ కథలో ఎందుకో నాకు కనిపించాయి, వినిపించాయి. అండ్ ఇమ్మీడియట్గా చేయాలనిపించింది. వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ అండి, నాకు నందుని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మేము తిరిగి థ్యాంక్స్ ఎలా చెప్పుకుంటామంటే లెనన్ 10 జూలైకి చూపిస్తాం మేము మీకు. అండ్ మీరు చూసి మీరు బాగా ఆనందపడాలి. ఈ జర్నీలో నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇవాళ స్పీచ్ కూడా పెద్దగా ప్రిపేర్ చేసుకోలేదు. ఇవాళ ఎక్కువ మాట్లాడదు అనుకున్నాను. కొన్ని వ్యక్తుల గురించి, మా టీం గురించి మాట్లాడాలి. అది మాట్లాడేసి నేను వెళ్ళిపోతాను. వంశీ, ఓ 2 years బ్యాక్ ఐ థింక్ యూ రిమెంబర్, ఐ సెడ్ టు యూ, వంశీ మనం పార్ట్నర్స్ అయిపోతే అంటే ఇది చెప్పేవచ్చు. వంశీ చేద్దాం అనుకున్నాడు ఈ సినిమా. కథ నా దగ్గరకు వచ్చింది. ఏదో పాజిటివ్ వైబ్రేషన్ ఉండింది వంశీకి, నాకు. కలిసి చేద్దాం బ్రదర్ అని నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఐ స్టిల్ రిమెంబర్ బోత్ ఆఫ్ యూ షేకింగ్ యువర్ హ్యాండ్ అండ్ సేయింగ్ లెట్స్ మేక్ అ గ్రేట్ ఫిల్మ్. ఇది హిట్ కొట్టడం, బ్లాక్ బస్టర్ కొట్టడం ఒకటే కాకుండా ఒక మంచి సినిమా ఇద్దాం అందరికీ, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దాం అందరికీ అని బయలుదేరాం. దీంట్లో ఎంతోమంది చేతులు పెట్టారు. ఆ చేతుల వల్ల నేను ఇవాళ ఈ స్టేజ్ మీద నేను కొంచెం కాన్ఫిడెన్స్తో కాదు, ఒక వర్క్ సాటిస్ఫాక్షన్తో నుంచుని ఉన్నాను. ఎంతోమంది, నవీన్ నూలి మా ఎడిటర్, కొరియోగ్రాఫర్స్, ఏడీస్ ఎంతోమంది పనిచేశారు దీనికి. లియోన్ బ్రిటో మా డిఓపి, అండ్ ఆఫ్ కోర్స్ నందు ముందు నేను తమన్ మావ గురించి చెప్తాను. నేను మొన్నే లాస్ట్ 2-3 days నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసుకునే వస్తున్నాం మేమందరం. కొట్టేశాడు. మొన్న ట్వీట్ ఒకటి పెట్టారు, హెలికాప్టర్ అని. సో తమన్ చాలా ప్రాణం పోస్తాడు ఈ సినిమాకి. థ్యాంక్ యూ తమన్. వంశీ చెప్పినట్టు కొన్ని చోట్ల పూనకాల ఆ రకమైన మ్యూజిక్ ఇచ్చేశాడు. మేము చూసి చాలా ఆనందంగా ఉంది మాకు. నందు, థ్యాంక్ యూ బ్రదర్, నన్ను అర్థం చేసుకున్నందుకు. నేను ఏ జర్నీలో అయితే ఉన్నానో, నాకు ఎక్కడి నుంచి వచ్చావు కానీ కరెక్ట్గా దొరికావు నాకు. నువ్వు దొరకపోయి ఉంటే నేను లెనన్తో వచ్చేవాడిని కాదు. సో ఐ ఓ ఎవ్రీథింగ్ టు యూ. నన్ను నమ్మాడు, నేను ఈ పాత్ర చేయగలుగుతానని నమ్మాడు, నన్ను ఇలా ప్రజెంట్ చేయగలుగుతామని తను నమ్మాడు ఫస్ట్. తను నమ్మకపోతే ఇది అయ్యేది కాదు. సో తను నమ్మినందుకు థ్యాంక్ యూ నందు, ఐ లవ్ యూ. July 10th మనం మాట్లాడాలి. థ్యాంక్ యూ భారతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద ఎఫర్ట్ యూ పుట్ ఇన్ టు ద రోల్. నేను కల్లారా చూశాను ఎంత కష్టపడింది. ఐ థింక్ ఒక యాక్టర్గా వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ బ్యాక్. నేను షార్ట్కి వెళ్తుంటే ఆల్రెడీ అమ్మాయి ఇరగదీసేస్తుంది అక్కడ షార్ట్ని. అండ్ మాకు కూడా ఒక ఎనర్జీ వచ్చేది. లేదు అమ్మ భారతితో సీన్ చేస్తుంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాలని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద యాక్టర్స్. ఇక్కడ బ్రహ్మాజీ గారు, శివాజీ గారు, సునీల్ గారు ఉన్నారు. చాలామంది ఇవాళ రాకపోయారు. కాకపోతే ఒక కుటుంబంలాగా మేము చాలా కష్టపడ్డాము. నాకన్నా వాళ్ళే కష్టపడ్డారు. అది నా కోసమైనా లెనన్ కోసమైనా. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి మాటలు మాట్లాడారు నా గురించి. ఆ మంచితనం, ఆ మంచి మాటలు అన్నీ లెనన్ నుంచి వచ్చింది, ఈ సినిమా నుంచి వచ్చిన మంచి మాటలు. థ్యాంక్ యూ సో మచ్. ఆఖరికి నేను నాన్నతో ఒక మాట అందాం అనుకుంటున్నాను.
ఇక్కడతో ఆపేస్తాను నా స్పీచ్. ఇవాళ ఇంకా దీనికన్నా ఎక్కువ మాట్లాడను. ఈసారి 10 జూలై సినిమా మాట్లాడుతుంది, సినిమాయే మాట్లాడాలి. మనం ఏదైతే 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి కష్టపడ్డామో ఈ రియాక్షన్ థియేటర్లో వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం. అప్పుడే మాట్లాడతాను నేను. సో నన్ను క్షమించండి, ఇంకా ఎక్కువ అరవట్లేదు, మాట్లాడట్లేదు. ఇవాళ మీ ఇంటోడ్లా వచ్చాను, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి, నేను హ్యాపీగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తిరుపతి, ఏడుకొండలవాడ, గోవిందా గోవిందా. అఖిల్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. అసలు చాలా క్యూట్గా చెప్పారు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి అని. ఐ థింక్ దట్